హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేను దగ్గరికి వెళ్తున్నా. మా ఊర్లో ఏ ఏ పంటలు వేస్తారో చూద్దరు రండి. ఇదిగోండి, మాగాణిలో మొక్కజొన్న వేశారు. వరి పంట అయిపోయింది. మినుము, పెసర కూడా వేస్తారు. చెరకు కూడా పండిస్తారు. మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు పండిన చెరుకుతోనే బెల్లం కూడా ఇక్కడే వండేవారటండి. ఇంకా ఆ బెల్లం గంపలన్నీ తీసుకొని ఇంట్లోకి వాడుకోవటానికి, బంధువులకి అలా ఉండేదటండి. ప్రస్తుతం అయితే బెల్లం వండే పద్ధతి లేదండి. చెరకు మాత్రం బాగా పండిస్తారు. ఇదే కాకుండా కంద, చేమ, పెండలం లాంటివి కూడా పెడతారు. ఇదివరకు గరువు నేలల మీద వేరుశనగ కూడా వేసేవారు. ఆ వేరుశనగలు తీసుకొని నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళం అండి. మొక్కజొన్న కండెలు కూడా అప్పటికప్పుడు మంట వేసి ఆ మంటలో కాల్చుకొని తింటే బాగా రుచిగా ఉండేవి. ఇప్పుడైతే అంత రుచి లేదు. అప్పట్లో తినటానికి మాత్రమే మొక్కజొన్న వేసుకునేవారు. ఇప్పుడు వ్యాపారపరంగా కూడా అదొక పంటగా వేస్తున్నారు. ఇంకా కంది పప్పు కూడా ఇంట్లోనే, కంది పంట కూడా వేసేవారు. అవి కూడా ఇంట్లోనే తయారు చేసుకుని ఆ పప్పే వాడుకునేవారు. ఇప్పుడు ఎక్కువగా లేదండి, అక్కడక్కడ వేస్తున్నారు కంది పంట కూడా. ఆ కందికాయలు కూడా లేతవి తీసుకొచ్చి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. అప్పటి స్నాక్స్ అంటే అవే కదా. ఆముదం కూడా పండించేవాళ్ళు. ఇంట్లోనే ఆముదం పప్పు వలిచి దాని నుండి ఆముదాన్ని తయారు చేసేవారు. పిల్లలకి, పెద్దవారు అందరూ కూడా నెలకొకసారన్నా ఒక ఉగ్గు గిన్నెడు ఆముదం తాగేవాళ్ళం. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఆముదం చెట్లు పెడుతున్నారు. అప్పుడు ఎరువుగా ఆముదం చెక్క, వేపపిండి, పశువుల ఎరువు ఇవే వాడేవారు. యూరియా అట్లాంటివి ఏం వాడేవారు కాదు. చీడపీడలు కూడా తక్కువగానే ఉండేవి. ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్త కొత్త పంటలు వేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కూడా పంట వేశారండి ఒకరు. అది సక్సెస్ అయింది, బాగానే పండినవి. ఇంకా ఆకుకూరలు కూడా పెంచుతున్నారు. పుదీనా, కొత్తిమీర, మెంతికూర లాంటివి పెడుతున్నారు. ఇంకా అరటి అండి, అరటి అయితే బాగా ఫేమస్ అండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పండిస్తారు అరటిగెలలు బాగా. కాకపోతే ఇప్పుడు వ్యవసాయం మీద ఏమీ మిగలటం లేదండి రైతులకి. విత్తనాల దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు కూడా అన్నీ గండాల్లాగానే ఉన్నాయి. చిన్న చిన్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మనుష్యులకు కొత్త వైరస్లు వస్తున్నట్లే వాటికి కూడా చీడపీడలు ఎక్కువైపోయినాయండి. ఇంకా తప్పట్లేదు, మరి పురుగు మందులు వాడటం ఎక్కువైపోయింది. అలాగే దిగుబడి గురించి కూడా వాడాల్సి వస్తుంది. ఇంకా ఇవన్నీ దాటుకొని వస్తే చివరి స్టేజ్కి వచ్చేసరికి బంగాళాఖాతంలో వాయుగుండం ఒకటి రెడీగా ఉంటుందండి. రానున్న వారం రోజుల్లో తుఫాననో, భారీ వర్షాలనో, ఒక పిడుగులాంటి వార్త అయితే వరుణదేవుడి నుండి వస్తుంది. ఇక కళ్ళాల్లో ఆరపెట్టిన పసుపుని కాపాడుకోవడానికి ఇంకా పరుగులు తీస్తూ ఉంటారు. అరటిగెలలు పడిపోకుండా ఉండడం కోసమో, వరిని రక్షించుకోవడం కోసమో ఇంకా తిప్పలు మామూలుగా ఉండవండి. వరుణుడి దయ తలిస్తే ఇంకా ఆ సంవత్సరానికి గట్టెక్కినట్లేను. ఇది అంతా అయిన తర్వాత కూడా ఆ సంవత్సరానికి గిట్టుబాటు ధర ఉండాలి కదా. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఇలా ఉంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు పోగా మిగిలేది చాలా తక్కువ. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ నెట్టుకు రావాలి కదా. ఇలా ఉన్నాయండి రైతుల బాధలు. ఒక రైతు బిడ్డగా మా రైతన్నల కష్టాలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.